విశాఖపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్పై ఓ స్కూటీని ఢీకొట్టి తప్పించబోయి బోల్తా పడింది. స్థానికులు పట్టుకుంటారనే భయంతో ఎదురుగా ఉన్న ట్యాంకర్ను ఓవర్టేక్ చేసిన డ్రైవర్ పక్కనే ఉన్న డివైడర్ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి పల్టీ కొట్టింది కారు. ఈ ఘటనలో కారులోని ఓ వ్యక్తికి గాయాలు కాగా డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. అయితే ఈ ఘటన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్పై ఓ స్కూటీని ఢీకొట్టి తప్పించుకోబోయి బోల్తా పడింది. స్థానికులు పట్టుకుంటారనే భయంతో ఎదురుగా ఉన్న ట్యాంకర్ను ఓవర్టేక్ చేసిన డ్రైవర్ పక్కనే ఉన్న డివైడర్ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి పల్టీ కొట్టింది కారు. ఈ ఘటనలో కారులోని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. అయితే ఘటన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కార్తీక్, విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్ లో ఈ రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మొట్టమొదటిగా కారు అత్యంత వేగంగా వస్తున్నట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. అయితే అదే రూట్ లో కూడా మరోవైపు కారుతో పాటు మరోవైపు ట్యాంకర్ కలిగి ఉన్న ఒక లారీ కూడా రావడం జరిగింది. రెండు కూడా ఢీకొనడంతో ఆ కారు పూర్తిగా కూడా పల్టీలు కొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం చూసుకుంది. కానీ ఒక త్రుటిలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఆ కారులో ఉన్న వారికి గాయాలైనప్పటికీ ఎటువంటి ప్రమాదం అధికారులు చెప్తున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి ఎయిర్పోర్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు చేరుకుని వెంటనే చిత్తకాతురం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా రోడ్డు ముఖ్యంగా ఎన్ఏడి జంక్షన్ వద్ద భారీ ఎత్తున కూడా వాహనదారులు ఎప్పుడు రాకపోకలు జరుగుతుంటాయి. అది మొత్తం కారు అక్కడ ఉండిపోవడంతో పల్టీ కొట్టిన కారు అక్కడ ఉండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే ట్రైన్ తెప్పించి ఆ కారుని మండలం నుంచి కొద్దిపాటి దూరంలో తీసుకొని పెట్టడం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎవరు తప్పడం ఉంది. ఒకవైపు వేగంగా వచ్చిన కారు డ్రైవర్ గా, అదేవిధంగా వెంటనే ట్యాంకర్ లారీ తప్పదు ఉందా అని కోణం కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదని, కేవలం గాయాలు మాత్రమే అధికారులు చెప్తున్నారు.